హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను మీ బషీరా వ్లాగ్స్. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది. హార్వెస్ట్లో ఏమేమి చేస్తానో మీకు చూపించుతాను. ముందుగా ఈ పేపర్ ఫ్లవర్స్ చెప్పాను కదండి మీకు, ఎంత బాగా పూసిందో చూడండి. ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్టుగా ఎంత బాగుందో చూడండి. 3 కలర్స్ అని చెప్పాను కదా. ఇంకోండి బేబీ పింక్ కలర్లో, ఇలా ఫస్ట్ ఆరెంజ్ కలర్లో అవుతాయండి. ఇలా తర్వాత బేబీ పింక్ కలర్లోకి వస్తాయి. తర్వాత ఇంకోండి రాణి కలర్లోకి వస్తాయి. రాణి పింక్ కలర్లోకి ఎంత బాగుందో కదా, ఎంత బాగుందో చూడండి. ఇంకొకటి రాణి కలర్ది తీసుకొచ్చానండి. ఇంకోండి తీసుకొచ్చి ఒక 15 days అవుతుంది. ఎలా పూసాయో చూడండి. చెట్టు నిండా ఎంత బాగా పూసాయో కదా, ఎంత బాగున్నాయో. రాణి పింక్ కలర్, బేబీ పింక్ కలర్ది చెట్టు నిండా పూస్తాయని చెప్పాను కదా. ఇవి చూడండి మొగ్గలు చెట్టు నిండా ఎలా ఉన్నాయో. అసలు ఈ గుత్తి చూసారా? ఇంకా నేను అయిపోయినాయి, మొత్తం కోసేసాను. ఎంత బాగుందో చూసారా, ఎన్ని అవుతున్నాయో. ఇంకోండి చెట్టు నిండా ఉన్నాయండి మొగ్గలు. ఎల్లో రోజ్ చూసారా ఎంత బాగుందో. ప్లాస్టిక్ పువ్వు అన్నట్టుగా ఉంది చూసారా, ఎంత బాగుందో కదా. చామంతి పువ్వులు ఫస్ట్ తెచ్చినప్పుడు ఒకసారి అయ్యాయండి, మళ్ళీ ఆగిపోయాయి. తర్వాత మళ్ళీ నేను కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మొగ్గలు అయ్యి మళ్ళీ పూలు ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పూస్తుందండి. ఇది గోల్డ్ కలర్, ఆరెంజ్ అండ్ మెరూన్ అండి. ఎంత బాగుందో కదా. మందార పూలు కొన్ని ఉన్నాయి, చూంచుతాను. ఎల్లో చూసారా ఎంత బాగుందో, ప్యూర్ ఎల్లో అండి. ఎంత బాగుందో చూసారా. మందారం పూలు చూసారా 3 అయినాయండి దీనికి. ఇది అసలు ప్రతిరోజు అవుతుందండి ఈ మొక్క అయితే. ఎందుకంటే నేను ఆనియన్ పీల్స్ తెప్పించి అవి వాటర్లో నానబెట్టి 1 వారం అయిన తర్వాత మళ్ళీ నీళ్ళల్లో కలిపి 1 జగ్గుకి 5 జగ్గులు వాటర్ కలిపి నేను పోస్తానండి మందారం మొక్కలకి. గులాబీ మొక్కలకి ఏమో ఎగ్ షెల్స్ ఎండబెట్టి అవి పొడి చేసి గులాబీ మొక్కలకి వేస్తానండి. హార్వెస్ట్ అని చెప్పాను కదా. ముందు వంకాయలకు వద్దాము రండి. ఈ వంకాయలు 2 నెలల నుంచి కోస్తున్నానండి. 2 నెలలు 2 నెలల 15 రోజుల నుంచి కోస్తున్నాను. ఇంకా పువ్వులు రావట్లేదు, పూత. ఇంకా ఒక 15 రోజులు ఉంచేసి తీసి కొత్త మొక్కలు వేసుకుంటానండి. వంకాయలు ఇన్ని వచ్చాయండి. టమాటాలు కోద్దాము రండి. టమాటాలు లాస్ట్ వీడియోలో పచ్చిగా ఉన్నాయని చెప్పాను కదా. ఇంకోండి ఊరలు వచ్చేసరికి మొత్తం పండిపోయినాయి. ఎన్ని వస్తాయో ఇప్పుడు చూస్తాను చూడండి. చాలా పండిపోయి ఉన్నాయండి మొక్కలకి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చెప్పాను కదా నేను టమాటా మొక్కలకి నేను బీట్రూట్ ద్రావణం, ఆనియన్ ద్రావణం ఇస్తానని. ఎంత బాగా వచ్చాయో చూసారా. ఈ మొక్క చూసారా ఎండిపోయినట్టుంది, మొత్తం పండిపోయినాయండి. చెప్పాను కదా ఊరెళ్ళానని. బాగా పండిపోయి ఉన్నాయండి పాపం. మొక్కలు కూడా కొంచెం ఎండిపోయినట్టున్నాయి. మళ్ళీ నేను ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి. ఇస్తే మళ్ళీ మొక్కలు కొంచెం ఫ్రెష్గా అవుతాయి. టమాటాలకి మనం బీట్రూట్ ముక్కలుగా చేసుకుని దాన్ని కూడా 1 వారం ఫర్మెంటేషన్ చేసుకునండి మళ్ళీ వాటర్లో సొల్యూషన్ చేసుకొని ఇస్తే చాలా బాగా వస్తాయండి టమాటాలు అయితే. వీటికి ఆనియన్ పీల్స్ది కూడా బాగా ద్రావణం బాగా పనిచేసిద్ది టమాటాలకి. చూసారా ఇది బరువెక్కి బాగా టమాటాలు అసలు కట్టినా ఆగట్లేదండి, కిందకి పడిపోతుంది. నేను చెప్పాను కదా ఆనియన్ పీల్స్ది బీట్రూట్ ద్రావణం ఇస్తానని. ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు ఇంకోండి లైవ్లోనే చూస్తున్నారు కదా. మనం ఇంట్లో చేసుకునే ద్రావణాలు ఇస్తే బాగా పూస్తాయండి, పూత బాగా కాయలు కూడా కాస్తాయి.
అందుకని నేను మందులు అలాంటివి ఏమి ఇవ్వనండి, ఆర్గానిక్గా పండించుకుంటాను. ఈ మొక్క చూసారా ఎంత చిన్నగా ఉందో, చిన్నగా ఉన్నా కానీ చూడండి గుత్తులు గుత్తులుగా ఎన్ని కాయలండి. అసలు మనం ఆర్గానిక్గా ఇస్తే మందులు అసలు ఎంత బాగా కాస్తుందంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందండి. చూసారా ఇటు చూసారా పాపం ఇది అసలు కట్టినా కానీ ఆగలేకపోతుందండి, ఇది బరువు నిలుపుకోలేకపోతుంది. ఇంకోండి ఇక్కడ చూడండి, చూసారా చిన్న మొక్క అండి, ఒక 25-30 కాయలు ఉంటాయండి దీనికైతే. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు అంత హ్యాపీగా ఉందండి. చెర్రీ టమాటాలకు వస్తున్నాను చూడండి, చెట్టు నిండా వచ్చాయండి. ఇవి కూడా ఒక మొక్కే ఉందండి, నేను ఇంకా 2-3 మొక్కలు పెట్టుకోవాలి. నాకు ఈ చెర్రీ టమాటాలు అంటే చాలా ఇష్టం అండి బాగా. ఒక మొక్క అండి నా దగ్గర ఉంది చెర్రీ టమాటా, చూసారా ఎన్ని వచ్చాయో. అదే 2-3 మొక్కలు ఉన్నాయి అనుకోండి, అసలు మనకి ఇంట్లోకి కావాల్సినన్ని కాయలు అవుతాయండి. పాలకూరకు వస్తున్నాను చూడండి. చుక్కకూర మొన్న మా బాబు చికెన్ కూరలో వేయటానికి కోసాడు, అందుకనే నేను చుక్కకూర కోయట్లేదండి, పాలకూర ఒకటే కోస్తున్నాను చూడండి. ఈ పాలకూర చూసారా ఎంత పెద్దగా అయిందో. ఇదైతే నా 2 చేతులు కలిపితే ఎంత ఉందో అంత ఉందండి ఆకు, కానీ లేతగా ఉందండి. ఇలా ఉన్నా కానీ బాగా ఫ్రెష్గా ఉంది, బాగుంది. పాలకూర కోసాను, పచ్చిమిర్చి కోస్తాను రండి. ఇవి ఆకులు వస్తున్నాయండి, నేను సిజర్ తెచ్చుకుంటాను. ఇవి మిర్చి చిన్నగా ఉన్నా కానీ మంట ఉండవండి, బాగుంటాయి. మనకంటే సరిపడా మంట ఉంటాయండి, మరీ మంట లేకుండా కాదు, మరీ మంటగా కాదు, మనకి సరిపడా ఉంటాయండి ఇవి. ఆనియన్ రింగ్స్ ఉన్నాయండి, కోస్తున్నాను. ఇవి చేపల పులుసులోకి, కోడిగుడ్డు పులుసులోకి, శామదుంపల పులుసులోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అటు ఉన్నాయి కోద్దాం. ఇక్కడ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగుందో. ఇది 2-3సారేనండి నేను కోయటం. ఇవి పాడైపోయిన ఆనియన్స్ ఉంటే అందులో వేసుకుంటే వస్తాయండి, మట్టిలో మామూలుగా నాటుకుంటే వచ్చేస్తాయి. ఈరోజు హార్వెస్ట్లో టమాటాలు ఒక 2 కేజీలు అయి ఉంటాయండి. ఇంకోండి చెర్రీ టమాటాలు ఒక్క మొక్కకే ఇన్ని వచ్చాయండి చెర్రీ టమాటాలు. ఇది మామూలుగా కంచెలమ్మటి కాసేది కాకర, చిన్న కాకర అండి ఇది. కాకరకాయలు ఒక 1/4 కేజీ దాకా ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి మాకు వారం మొత్తం సరిపోతాయండి. స్ప్రింగ్ ఆనియన్స్. వంకాయలండి, వంకాయలు ఒక 3/4 కేజీ దాకా ఉంటాయండి ఇవి. పచ్చిమిర్చి ఒక 1/2 కిలో ఉంటాయండి మాకైతే. ఈ వారం 10 రోజులు వారం సరిపోతాయండి. చూసారా పాలకూర అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగుందో. అసలు 2 కూరలకు వచ్చిద్దండి మాకైతే. అంతేనండి హార్వెస్ట్ ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, bye.